హాయ్ ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ని తెలుగు రివ్యూ స్పాట్. సో మీకోసం అయితే నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయాలని చెప్పి వస్తున్నాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక టాపిక్ అయితే బాగా ట్రెండింగ్ అవుతుందండి. అదేంటంటే ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ అది బాగా ట్రెండింగ్ అవుతుంది. సో బట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటి, నార్మల్గా ఏంటంటే మన స్టేట్లో ఉండే ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే జాబులు లేకుండా ఉన్నారో, చదువుకొని ఇంటి దగ్గరే ఉంటున్నారో వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేసేదానికి ఏపీ గవర్నమెంట్ అనేది ఇది ఒక ఆపర్చునిటీగా వాళ్ళకి స్టార్ట్ చేశారండి. దీనికోసం ఏంటంటే వాళ్ళు 2-3 మంత్స్ బ్యాక్ వెరిఫికేషన్ అనేది చేశారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి యాజ్ పర్ అంటే క్లస్టర్ బేసిస్ చేసుకొని ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారో ఏదర్ 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అండ్ ఎంటెక్, ఎంసీఏ, పిహెచ్డి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళవి వెరిఫై చేసి డేటా అనేది పైకి పంపించారు. సో ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ద న్యూ అప్డేట్ ప్రకారము ఎవరైతే ఎస్ చెప్పి ఉంటారో వాళ్ళు ఏంటంటే 10th ఇంటర్మీడియట్ వాళ్ళని రిమూవ్ చేసి ఓన్లీ డిప్లొమా, ఐటీఐ అండ్ ఎంసీఐ, ఎంటెక్, బీటెక్, ఎనీ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అండ్ పిహెచ్డి వీళ్ళ డీటెయిల్స్ మాత్రమే రిలీజ్ చేసింది. సో ఎందుకు 10th ఇంటర్మీడియట్ని కన్సిడర్ చేయలేదో తెలియలేదు. ఎందుకంటే అవి కంపారిటివ్ డిగ్రీ కాకుండా అది కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ కాబట్టి మేబీ వాళ్ళు ఏమన్నా తర్వాత రిలీజ్ చేస్తారేమో తెలియదు. బట్ ప్రజెంట్ అయితే డిప్లొమా, ఐటీఐ నుంచి పిహెచ్డి వరకు డీటెయిల్స్ అనేటివి రిలీజ్ చేశారు, ఒక న్యూ లిస్ట్. ఆ న్యూ లిస్ట్లో ఇప్పుడు కొన్ని విలేజెస్లో ఏం చేస్తున్నారు, సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషను అన్నీ అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. కానీ కొన్ని విలేజెస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్ రావట్లేదు ఇంటికి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గానే ఒక 1 month 15 days బ్యాక్ ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగాయి. ఎంప్లాయీస్ ఎవరైతే 5 years కంప్లీట్ చేశారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ జరగడం వల్ల వాళ్ళకి కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ప్లేసు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతూ వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళట్లేదు. సో నేనేం చేశానంటే నేను వెయిట్ చేస్తున్నాను, ఏంటబ్బా మాకు రాలేదని వెయిట్ చేస్తున్నాను. మా ఊర్లో అయితే మా బ్రదరు వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. బట్ మాది నియర్ బై నెల్లూరు డిస్టిక్ అనమాట. సో మాకైతే రాలేదు. సో నేనేం చేశానంటే ఈరోజు సచివాలయం దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళలేదండి. వెళ్తే సో వాళ్ళు ఆధార్ కార్డు అడిగారు. సో లక్కీగా నేను ఫోన్ తీసుకెళ్ళాను కాబట్టి నా ఫోన్లో ఆధార్ కార్డు ఉంది. సో ఆధార్ కార్డు ప్రకారము వాళ్ళు నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నా నేమ్ డిస్ప్లే అయింది. సో డిస్ప్లే అయితే సో అక్కడ ఏంటంటే తర్వాత వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ అంటే ఐరిస్ చేస్తారు, ఓటీపీ ద్వారా చేస్తారు. ఐరిస్ ఏంటంటే అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఐరిస్ చేస్తారు, అంటే ఫోటోని స్కాన్ చేసి పెడతారు. ఒకవేళ నియర్ బై ఊళ్ళో లేకపోతే వాళ్ళకి ఓటీపీ ద్వారా వాళ్ళకి వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో అక్కడ ఏమేం డీటెయిల్స్ అడిగాయి అంటే ఒకటి నా నేమ్ అడిగింది, తర్వాత నేను చదివిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఎంటెక్ అయితే ఎంటెక్, బీటెక్ అయితే బీటెక్, ఏదైనా సరే. బట్ 1 point అండి, మీరు ఏ ఎడ్యుకేషన్ అయితే పెడుతున్నారో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫుల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. ఎయిదర్ మార్క్స్ మెమో ఆర్ ఒరిజినల్ డిగ్రీ, ఓకే, ఇంక్లూడింగ్ పర్సంటేజ్ ఆల్సో. ఓకే, వాళ్ళు ఏమడుగుతున్నారంటే కాలేజ్ నేమ్ అడుగుతున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నారు, అండ్ టోటల్ పర్సంటేజ్ అడుగుతున్నారు, అండ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ యువర్ ఈమెయిల్ ఐడి ఫర్ వెరిఫికేషన్ పర్పస్. అండ్ ఆఫ్టర్ దట్ దే నీడ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ టు అప్లోడ్. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ మీ నేమ్ వచ్చినా సరే మీ ఒరిజినల్ డిగ్రీ అనేది మీరు కంపల్సరీగా అక్కడ చూపించాలి. సో నేను వెళ్ళానా, సో అప్పుడు నేను డాక్యుమెంట్స్ తీసుకెళ్ళలేదు. తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నా ఒరిజినల్ డిగ్రీ తీసుకెళ్ళాను. సో పర్సంటేజ్ కూడా వాళ్ళు అడుగుతున్నారు, పర్సంటేజ్ మళ్ళీ ఒరిజినల్ డిగ్రీ, దానికి నా ఈమెయిల్ ఐడికి ఓటీపీ వచ్చింది.
సో అండ్ మళ్ళీ మొబైల్కి కూడా ఓటీపీ వచ్చింది. మీరు యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. సో మేబీ ఫర్దర్ అప్డేట్స్ మీకు మేబీ వాళ్ళు దాని ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. సో అప్డేటెడ్ వన్నీ ఇవ్వండి. దెన్ తర్వాత ఏంటి, నా ఒరిజినల్ డిగ్రీ ఇచ్చాను. తర్వాత వాళ్ళు నాకు ఫోటో తీసుకున్నారు. ఫోటో తీసుకొని ఓటీపీని ఎంటర్ చేశాను. తర్వాత సక్సెస్ఫుల్గా నాకు ఎన్రోల్మెంట్ అనేది అయిన తర్వాత మనకి ఎలాంటి మెసేజెస్ రావు. సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజెస్ రావు. సో మీకు పాజిబిలిటీ ఉంటే వాళ్ళని అడగండి. సక్సెస్ అయినట్టు వాళ్ళు మెసేజ్ మీకు చూపిస్తారు. సో చూపిస్తే ఓకే, కంప్లీట్గా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎంట్రీ చేసినట్టు అయిపోతుంది. తర్వాత దట్టు ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాళ్ళు చెప్తారు. బట్ కానీ వాళ్ళ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తేనే వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నేమ్స్ కూడా కొన్ని ఒక 1 or 2 లెటర్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల మనకు డిస్ప్లే చేయట్లేదు. సో ఇది నా వెరిఫికేషన్ ప్రాసెస్. సో మీకు యూజ్ అవుతుందని నేను ఇలా చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అది వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా తెలుసుకోవాలి అన్నా, సో మీరు నాకు కామెంట్స్లో పింగ్ చేయండి. ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్ గురించి మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.